అంతకు ముందు ఏదో యజ్ఞం ఉందన్నారు ఇన్విటేషన్ లో. కళ్ళారా యజ్ఞం చూద్దామని ముందే వచ్చి యజ్ఞం కళ్ళారా చూడగలిగింది. అదృష్టంగా భావిస్తుంది. 3 రోజుల నాడు 4 రోజుల నాడు ఎప్పుడో మేడం గారు వాళ్ళకి ఎందుకో గాయత్రి శతకం పెట్టాము. 100 పద్యాలు నేను రాసినటువంటి గాయత్రి శతకం టీకా తాత్పర్యాలు. అది ఇవాళ అనేక పర్యాయాల గాయత్రి మంత్రాన్ని మేడం గారు వీళ్ళు చక్కగా చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఆ గాయత్రి శతకం 108 పద్యాలతో నేను పూరించాను. సరే, సంస్కృత శ్లోకం తెలుగు పద్యం తెలుగు వారి సొత్తు. సంస్కృత శ్లోకం తెలుగు పద్యం ఈ రెండు కూడా తెలుగు వారి సొత్తు. నేను ఈ రెండిట్లోనూ గ్రంథాలు రాసుకున్నా. ఒక 63 దాకా రాసుకున్నా. ఏ గ్రంథాలని సంస్కృత శ్లోకాలతో కానివ్వండి, పద్యాలతో కానివ్వండి. అంటే నన్ను నేను ఎందుకు పరిచయం చేసుకుంటున్నాను అంటే, మేడం గారు ఈయన ఎందుకు పిలిచిందో మీకు తెలియాలి కదా అని నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అంటే నాకు ఇచ్చినటువంటి 5 నిమిషాల్లో నాకు తెలిసినటువంటి విషయాలు, అది ముఖ్యంగా శృతి స్మృతి పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో స్త్రీకి ఎంతో ఉన్నత స్థానం కల్పింపబడింది అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఆ ఉన్నత స్థానమే ఇప్పటి వరకు కొనసాగుతుంది. కారణాలు ఏవైనా ఆ స్థాయి, ఆ ఉన్నత స్థాయి ప్రస్తుతం తగ్గి ఉన్నది. ఎందుకు తగ్గుతుందో, అసలు ఇచ్చిన ఉన్నత స్థానం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ముందు వేదాలలో ఏమి ఇచ్చారు? స్త్రియాంతరోచమానాయాం సర్వం తద్రోచతే కులం. ఇది సంస్కృతం. కానీ దానికి భావం ఏంటంటే, ఎక్కడ స్త్రీ సంతోషంతో ఉంటుందో, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, దేశంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడ స్త్రీ సంతోషంతో ఉంటుందో ఆ వంశం ఆనందంగా ఉంటుంది. మనందరికీ అనుభవైక వేద్యం అది. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా ఆనందం కాకుండా విషాదం చోటు చేసుకుంటే అక్కడ స్త్రీకి ఏదో అన్యాయం జరిగింది అని. మరి పురుషుడికి జరగదా అంటే, పురుషుడి కంటే కూడా ఏ ఇంట్లోనైనా స్త్రీకి ఎక్కువ అన్యాయం జరుగుతుంటుంది. ఆ అన్యాయం కనుక జరిగితే ఆ వంశం ఆనందంగా ఉండదు కాక ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం. సదా ప్రహృష్టయా భావ్యం గృహ కార్యేషు తక్షయా. ఇంట్లో సదా ఆనందంగా ఉంటూ అందరినీ ఉల్లాసపరుస్తూ ఉత్సాహభరితమైన ముఖంతో ఇంటిని పాదిని చక్కగా చూసుకునే పెద్ద దిక్కు అంతకంటే చిన్నదైనా కూడా ఆమె ఆ ఇంటికి పెద్ద దిక్కు. ఈవెన్ భర్తకు కూడా ఆమె పెద్ద దిక్కు. అందరికి తెలిసినటువంటి శ్లోకమే దాదాపుగా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. స్త్రీలు గౌరవించబడే చోట
దేవతలు సంతోషంగా నివసిస్తారు, దీవిస్తారు. ఒక పద్యం ఇందాకనే రాసుకొని వచ్చాను. ఒక మాస్టర్ పాడతారు అంటే వారు ఏ కారణం చేతనో రాలేదు. మరి ఇంకా నేనే రాశాను. ఇప్పుడు వస్తూ రాసుకొని వచ్చాను ఒక శీర్ష పద్యం. సంసార యాత్రలో సగభాగమన్నిట, సంసార యాత్రలో సగభాగమన్నిట అర్ధాంగియే కదా అందరికి. గుణమే చేసుకొని చెప్పండి కాదని మగవాళ్ళు చెప్పలేము. ఆది దంపతులైన ఆ ఉమాశంకరుల్ అందుకు సాక్ష్యం అయితిరి కదా. ఎవరికి మనకు ఆదర్శం దాంపత్యానికి? అర్ధనారీశ్వరులే మనకు ఆదర్శం. గమనించారో లేదో, పూర్వకాలంలో సనాతన ధర్మంలో, సనాతన కాలంలో ప్రతి పురుషుడు స్త్రీని దేవి అని పిలిచేవారు. కర్మకాలి ఇప్పుడు దియర్ అని పిలుస్తున్నారు. శివుడు కూడా దేవి, కృష్ణుడు కూడా దేవి, శ్రీనివాసుడు కూడా దేవి. వేద సంస్కృతి స్త్రీకి గౌరవం దేవితో ప్రారంభమైంది. మొన్నటి దాకా కూడా మనం దేవి అనే పిలుచుకుంటున్నాం. కర్మ కొద్ది వాడు మనం డియర్ అని పిలుచుకుంటున్నాం, ఇంకా ఏదో పిలుచుకుంటున్నాం. అవ్వా ఎందుగా బట్టలు వేసుకోమ్మా అనటం తప్ప. ఎంత విప్లవం జరిగింది పాపం. ఆయన ఎవరో నిండుగా నీ అందాలు కూడా వాళ్ళ ఏదో పాడు మాట వాడారు, ఎవరో వాడారు. అమ్మ నీ అందాలు నీ భర్తకు మాత్రమే కదా చూపించాలి అన్నాడు. తప్పేంటి అందులో? నేను నా ఇష్టం, నేను అర్ధరగ్నంగా ఉంటాను, అసలు నేను రెచ్చిపోయాను అంటే మొండి మొలతో ఉంటాను, తప్పు కదా. పేర్లు చెప్పను నేను, మీ అందరికీ తెలుసు. నేను అనడంతోనే నవ్వారు పెద్దలు అందరూ అనుభవం. పురుషార్థములు పొందే మూలము స్త్రీ కదా. మేడం గారు ఏంటి చెప్పారు ఇప్పుడు? ఎడమ చేతి వైపు కాకుండా కుడి చేతి వైపు ఎందుకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని కదా మీరు చెప్తా ఉన్నారు. కానీ మరి వామ భాగంలో ఉండాలి అంటారు. దానికి వివరణ మేడం గారు చెప్తారు. ఎందుకు వామ భాగంలో ఉండాలి అంటే, ఇప్పుడు ఆమె ఇటువైపు కనుక నిలబడితే ఆమె కుడి చేయి మనకి తగులుతుంది. ఆమె కుడి చేయే మనకు కావాలి కూడా. ఇప్పుడు ఆమె అటు నిలబడి మన కుడి చేతి వైపు నిలబడి ఏమిస్తే అది ఎట్ట పట్టు అంటే అది మనం ఎడమ చేయి పట్టుకున్నట్టు ఉంటాం. అందుకని వామహత్వం వామభాగిని అన్నారు స్త్రీ. పైగా సైంటిఫిక్ గా కూడా హృదయం మనకు ఎడమ చేతి వైపు. ఈ హృదయానికి శక్తిని యుక్తిని అందించేటందుకు స్త్రీని ఎడమ చేతి వైపు కూడా నిలబడమ. తాత్వికంగా అతి పురుషార్థములు పొంద మూలము స్త్రీ కదా. పురుషార్థాలు కర్మ, అర్థ, కామ, ఈ 4 పొందటానికి మూలం స్త్రీ. ఆమె లేకుండా అతడు సాధించలేడు, పొందలేడు కూడా. దాని కొరకైనా మగవాడు స్త్రీకి కట్టుబడి ఉంటాడు. దాని కొరకని కాదు, అసలు దాని కొరకే కట్టుబడి ఉన్నట్టు. ఏ స్వార్థం లేకుండా మగవాడు స్త్రీని ప్రేమించాలి. అవి తర్వాత మనం ఇంకా చెప్పుకోవచ్చు. ఆమె చేతరించు ఆమె భర్త
మీరు నమ్మండి నమ్మకపోండి సార్, అందరూ ఒప్పుకోండి. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ తప్పనిసరి. నా విజయం వెనుక నా భార్య 3 సార్లు నన్ను రాష్ట్రపతుల దగ్గరకు పంపించింది. 3 సార్లు నన్ను రాష్ట్రపతుల అవార్డులు తీసుకోవడానికి పంపించింది. సమాజ సేవకు వదిలిపెట్టేసింది నన్ను. మేడం గారు కనుక, రవీంద్ర గారు కనుక ఎట్లాగే ఇద్దరు జంటగా మీరు సామాజిక సేవకు, ఆధ్యాత్మిక సేవకులు ఉన్నారు, నాకు కూడా ఆమె పంపిస్తుంది నాకు తయారు చేసి, వెళ్ళండి త్వరగా టైం అవుతుంది, వెళ్ళండి త్వరగా టైం అవుతుంది. అంతే వినయముగా ఆమె అనుసరించి, భర్త ఎంత వినయంగా ఉంటే ఆమె అంత వినయంగా ఉంటుంది. నువ్వే రెచ్చిపోతే, అసలు శక్తి స్వరూపిణి అయినటువంటి స్త్రీ రెచ్చిపోకుండా ఉంటుంది. నువ్వే సంయమనం పాటించకపోతే, అంతే వినయముగా అనుసరించి అతిథేయులతో నుండు సతతమును, నీకు తోడుగా, నీడగా, మద్దతుగా, బాధ్యతగా ఎన్ని విధాలుగా నీకు ఉపయోగపడుతుందా మహా తల్లి. పరమహంస రామకృష్ణ ఏమంటారు అంటే, నేను ప్రకృతి ధర్మంగా, సృష్టి ధర్మంగా, సంతాన దృష్టితో మాత్రమే ఆమె నాకు భార్య. సంతాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆవిడ నాకు మహా తల్లి అని చెబుతాడు భార్య. సృష్టి కొరకు నేను ఆమె నాకు అర్థాన్ని. ఎంత హృదయ సంస్కారం. అది సనాతన ధర్మం అవని పైన. మనకు ఒక సనాతన ధర్మం ఉంది. ఇప్పుడు సనాతన ధర్మానికి, అధునాతన ధర్మానికి, ప్రాకృత ధర్మానికి, ప్రాచీన ధర్మానికి పోరాటాలు జరుగుతున్నాయి. ఎందుకు పోరాటాలు? సనాతన ధర్మాన్ని ఎందుకు అంగీకరించరు? స్త్రీ పురుషుల మధ్య పవిత్ర చెలిమి, స్త్రీ పురుషుల మధ్య పవిత్ర చెలిమి, పెండ్లి. చెలిమి అన్నాను నేను, బంధం కూడా, స్నేహం. మీకు తెలుసో తెలియదో, సరైనటువంటి సంసారంలో పురుషుడు స్త్రీని గర్ల్ ఫ్రెండ్ గా చూస్తాడు. ఎస్, భార్య, నా మిస్సెస్, నా శ్రీమతి, ఇలా కంటే కూడా ఉన్నటువంటి గౌరవం ఇవ్వగలిగే పదం స్నేహితురాలు. చూస్తారు కూడా. అయిపోయింది మేడం గారు, లాస్ట్. ప్రతి పురుషునికి స్నేహితురాలు భార్య, మహిళయే కదా ఇంటికి మాన్యురాలు. ఇది అందరూ తెలుసుకోవాలి. నాకు అనుభవైక వేద్యం. ఇక్కడ చాలా మందికి అనుభవంతో ఉండి ఉంటారు. ఒకవేళ లేకపోతే ఆ చెలిమి దృష్టితో ఉంటే రేపటి నుంచి అయినా అన్యోన్య దాంపత్యం ఉంటుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారి, కళ్యాణి మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేను చెప్పిన దానిలో కొంచెం అగ్రెసివ్ గా 2-3 మాటలు వాడాను. అవి కూడా తప్పనిసరి అయ్యి వాడవలసి వచ్చింది. మన్నించమని కోరుతూ సెలవు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు సృష్టి ప్రకృతి వైద్యశాల ప్రారంభిస్తున్నారు. మన గాంధీ చౌక్ లో ఉన్న ఆర్య సమాజం మందిరంలో. మరి డాక్టర్ గారు వేదిక మీదకి వచ్చి ఆ విషయాన్ని పరిచయం చేస్తారు. ఈ లోపు నేను లాయర్ గారు ఉన్నారు మన మధ్య. నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. నేను వారిని ప్రశ్నించాను, ఏమిటి విడాకులు? పొద్దునేమో పెళ్లి పీట్ల మీదకి ఎక్కుతున్నారు, పురోహితుడికి దక్షిణ ఇస్తున్నారు.
సాయంత్రం ఏమో విడాకుల కోసం లాయర్ కి డబ్బులు ఇస్తున్నారు. ఏంటి ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, మనం ఏం చెయ్యలేమా అని నేను లాయర్ గారిని ప్రశ్నించాను. బాధగా ఉంది, లోపల ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు లాయర్ గారు అన్నారు, సరే అండి, మేధావులందరూ ఒక చోట చేరి చర్చ చేస్తే దీనికి కొంతైనా పరిష్కారం దొరుకుతుంది అని. అదే విధంగా మరి చర్చలు అయితే జరగాలమ్మా, మనమందరం ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్ కలిసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఇక్కడ గుడిపాలెం రోడ్లో 60 ఫోరెస్టిక్ హెల్త్ హాస్పిటల్ నాది ఉంది. మా యొక్క హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మందులు లేకుండా మెడ నొప్పులు, నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కరోనా నొప్పులు, షుగర్ నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చు అనేది నా హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత. రేపటి నుంచి నా యొక్క హాస్పిటల్ సర్వీస్ని ఆర్య సమాజ్ సహకారంతో తెనాల్లో కూడా స్టార్ట్ చేస్తున్నాను. పొద్దుట 7 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. నాతో పాటుగా ఒక లేడీ డాక్టర్ గారు వస్తారు, న్యాచురల్ ఫిజిషియన్ అని కూడా, ఆమె సర్వీస్ కూడా ఇస్తారు. కనుక మీరందరూ ఆ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కొంతమందికి కరోనా నొప్పులు వల్ల కానీ, వీటిని ఆకుపంచర్ తోటి, ఫిజియోథెరపీ తోటి, యోగా థెరపీ తోటి మోడర్న్ డయాగ్నోస్ అప్లై చేసి ప్రకృతి వైద్యం తోటి ఎలా తగ్గించుకోవాలనేది నా కాన్సెప్ట్. కనుక మీరందరూ ఇలాంటి వ్యాధులు ఎవరైనా బాధపడుతున్నట్లయితే నా సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మా, రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది ఆర్య సమాజ మందిరం, గాంధీ చౌక్. మనకి చాలా దగ్గరలో. రేపు ఉదయం 10 గంటలకి పౌర్ణమి సందర్భంగా విశేషంగా హోమం కూడా జరుగుతుంది. 2 శుభవార్తలు అన్నమాట రేపటి రోజున జరిగాయి. కాబట్టి అందరూ విచ్చేసి హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని, పౌర్ణమి యజ్ఞాన్ని సుసంపన్నం చేయాల్సిందిగా కోరుతున్నామండి. అమావాస్య, క్షమించండి, అమావాస్య సందర్భంగా రేపు జరిగేటటువంటి విశేష హోమంలో మీరందరూ పాల్గొని, ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి కర్మయోగి నారాయణ పరబ్రహ్మ జిజ్ఞాసు గారు మన మధ్యకి వచ్చుకున్నారు. వారి పరిచయం చేసి వారు ప్రవచనం చెప్తున్నారండి. వీరు వేద విజ్ఞాన పరిశోధకులు, ఓంకారోపాసకులు, కర్మయోగి నారాయణ పరబ్రహ్మ జిజ్ఞాసు, బిఎస్సి, బిఈడి, బిఏ, ఎల్ఎల్బి. ఓం గురుజీ గారు అంతర్జాతీయ యోగా యాగ ప్రచారకులు, ఆయుర్వేద మరియు దర్శనాచార్యులు. హిమాలయ పర్వతాల పరిసరాల్లోని ఋషికేశ్, హరిద్వార్, డెహ్రాడూన్ మరియు కాశీ, కురుక్షేత్ర, గుజరాత్, అజ్మీర్ మొదలగు దివ్య పుణ్యక్షేత్రాలలో ఈశ్వరోపాసన, యోగ సాధన, వేదాది శాస్త్రాల అధ్యయనం చేసి యోగ సాధనలో నైపుణ్యం సంపాదించారు. సైంటిఫిక్ గా ఢిల్లీలోని జర్మన్ టెక్నాలజీతో తీసిన క్లియర్ ఫోటోగ్రఫీ ద్వారా వీరిలో పాజిటివ్ ఎనర్జీ, ధ్యాన శక్తి ఉన్నట్లు స్పష్టమైంది. వీరు 2012 సంవత్సరంలో అమెరికాలోని ప్రపంచ ఆర్య మహా సమ్మేళనంలో పాల్గొని యజ్ఞంలో విజ్ఞానం అనే అంశంపై ప్రసంగించారు. అట్లాంటా అమెరికాలో బృహస్పతి మహాయజ్ఞ బ్రహ్మగా, వేదిక్ టెంపుల్ నార్త్ అమెరికా వాసవి అసోసియేషన్ కార్యక్రమాల్లో, చికాగోలో ఎన్నో యోగ ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు, ప్రసంగాలు నిర్వహించి దక్షిణ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. వీరు ఉపనిషత్తులు, వేదాలు, పతంజలి యోగ సూత్రాల రహస్యాలు గురించి లోతుగా విశ్లేషణ చేస్తుంటారు. యోగ సాధనకు ఉపయోగపడే ఎన్నో రహస్యాలు, ఉపాయాలు తెలుపుతుంటారు. చెప్పండి. 5 ఏళ్ల నుంచి కంటిన్యూగా దర్శనాలు, ఉపనిషత్తు 5 ఏళ్ల నుంచి కంటిన్యూగా 5 ఏళ్ల నుంచి 5 years అయింది కదమ్మా. ఇప్పుడు దర్శన కళ తరగతులు ఆ విషయం చెప్పండి. 5 సంవత్సరాల నుంచి వారు
అవిశ్రాంతంగా దర్శన శాస్త్రాలు ఉపనిషత్తులు ప్రవచిస్తున్నారు. ఇప్పుడు కూడా జరుగుతుందండి. పొద్దున 5 గంటల నుండి 6 గంటల వరకు వారి ప్రవచనం ధ్యానపూర్వకంగా కొనసాగుతుంది. అలా జరుగుతున్న క్రమంలోనే గురువారు యజుర్వేదం 8వ అధ్యాయంలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ, అమ్మ కళ్యాణి, ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామా, స్త్రీ యొక్క మహత్యాన్ని లోకానికి తెలియజేయడానికి అన్నారు. వారి యొక్క ఆ ఒక్క మాటతోటి ఈ ప్రోగ్రాం ఏర్పాటైందండి. మనందరం ఇక్కడ కలవగలిగాము. ఇప్పుడు వారు అత్యంత విలువైనటువంటి వారి యొక్క ప్రవచనాన్ని మనకి వినిపిస్తారు. ఏమీ కంగారు పడద్దండి, ఆలస్యమైందని అనుకోవద్దండి. అమృతం తాగడానికి వేచి ఉండాల్సిందే కదా. అందుకని మనందరం శ్రద్ధగా వారి ప్రవచనాన్ని విందామండి. కళ్ళు మూసుకోండి. చీర పైన కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకు వెనక్కి ఎవరకండి. సపోర్ట్ లేకుండా జీవించాలి. నడుము, వీపు, మెడ మేటాలు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం చేద్దాం. పరమజిత పరమాత్మ చుట్టూ ఉన్నాడు, రక్షిస్తున్నాడు. పరమాత్మ ఒడిలో నేను ఉన్నాను అనే భావంతో ఓంకారం శ్వాస నింపండి. ఓ ఒకసారి లోపల నిశ్శబ్దంగా ఓంకారం. ముందుగా పరమపిత పరమాత్మ ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనం. సర్వేభ్యో నమో నమః. మాతృశక్తి. బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? తల్లులు, మాకు రత్నాలు వద్దు, బంగారం వద్దు అనే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? బంగారం వద్దు కొందరు ఉన్నారు. బంగారం వద్దు, రత్నాలు వద్దు, వజ్రాలు వద్దు, ఇక ఏది వద్దు, విలువైనది ఏది వద్దు అని అన్నారా? విలువైనది ఏది వద్దు. సరే, ఆరోగ్యం వద్దు, సుఖాలు వద్దు ఉన్నారు ఎవరైనా? ఇప్పుడు బంగారము, రత్నాలు, వజ్రాలు వాటి గురించి వాటికి తెలియకపోతే ఎలా ఉంటుంది?
బంగారం ఉంది, దాని విలువ దానికి తెలియదు. రత్నాలు, వజ్రాలు వాటికి తెలియదు. ఎలా ఉంటుంది? ఆ బంగారము వజ్రాలు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? మీకు తెలియదు. బంగారం విలువ తెలియదు, రత్నాలకు తెలియదు. ఎవరు గుర్తించాలి? మిమ్మల్ని ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి మిమ్మల్ని? ఎవరు గుర్తిస్తే బాగుంటుంది? ముందు మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. ఏమన్నారంటే స్త్రీ రత్నం అన్నారు. ఎవరన్నారు ఈ మాట? మను మహర్షి అన్నారు ముందుగా. తర్వాత చాణక్యుడు అన్నారు స్త్రీ రత్నం గ్రాహ్యం దుష్కులాదపి. ఏ కుటుంబమైన కోరలేదు, కానీ అమ్మాయి బాగుంటే చాలు, రత్నమై ఉండాలి. అసలు మీరే రత్నాలు. మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరు కాపాడుకోవాలి? ఎవరు కాపాడుకోవాలి మిమ్మల్ని? ఎవరి బాధ్యత? ముందు తండ్రి బాధ్యత, తర్వాత అన్న తమ్ముడు, తర్వాత భర్త, కుమారు, సంతానం కూడా కాపాడుకోవాలి మిమ్మల్ని. కాపాడుకోకపోతే తప్పేవారిది పురుషత్వం. అసలు చెప్పడానికి ఏదైనా చెప్పవచ్చు. ఈ మందిరం పేరేంటమ్మా? నేను పేరేంటి? కన్యాకా పరమేశ్వరి. ఎవరు? స్త్రీయా పురుషుడా? ధనదేవత ఎవరు? విద్యాదేవత. మీరు ఏమంటారు చెప్పండి? విజయ, లక్ష్మి. విజయ వేదం కూడా పేరు కదా, వేదమాత. మాత పేరు ఉన్నాయి కదా, భారత మాత, గాయత్రి మాత, వేదమాత, గంగామాత, గోమాత, భూమాత. ఇంకా ఇంకొక మాత మర్చిపోయారు. ఒక మాతను మర్చిపోయారు మీరే. భరతమాత అయిపోయిందమ్మా. జననీ మాత. ఇదే మీరు చేస్తున్న తప్పు. ఇదే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. అన్ని మాతలు గుర్తుంటున్నాయి, కానీ అసలు మాత్రం మర్చిపోతున్నా. ఏ మాత? జననీ మాత. అసలు మాతకు ఆ మాత యొక్క మహిమ తెలియదు. తల్లి గురించి తల్లికి తెలియదు. మీకు పేర్లు తెలుసా? వేదంలో ఏ పేర్లు ఉంటాయో మీ పేర్లు. ఎలా? ఇలాంటి ఏంటి? స్తుతించదగినది, ఆదరించదగినది, గౌరవించదగినది. ఇంకా పేరు చెప్పండి తెలిసిన వాళ్ళు. ఇంకా అసలు ఒక పేరు ఉంది, అందరూ వినాలండి. అగ్నియ. పీడింపదగినది, పీడించకూడదు, కష్టాల పాలు చేయకూడదు, బాధించకూడదు, హింసించకూడదు. అగ్నియ. ఒక మంత్రం అన్న మొన్నటి ఏ మంత్రం? 8వ అధ్యాయంలో మొన్న వచ్చింది కదమ్మా. ఉచ్చరించండి. వేళాపల్లి, తర్వాత అగ్నియ, తర్వాత మహి. మిమ్మల్ని ఏమంటారు? మహిళలు అంటారా? అర్థం తెలుసా మీకు? మహిళలు అంటే మహి. మహి అంటే మహిమ గలది, పూజనీయురాలు, ఆరాధనీయురాలు. మీ పేర్లు వేదములో చెప్పింది ఎవరు? మహిళల గురించి చెప్పింది ఎవరు? వేదములో. ఏ మనిషి కాదు, ఏ ఋషి కాదు, భగవంతుడే మీ గురించి చెప్పాడు. భగవంతుడు మహిళ యొక్క ఔన్నత్యం అన్నారు కదా. కార్యక్రమం పేరేంటి? మహిళ ఔన్నత్యం కదా. మహిళకు ప్రాశస్త్యం ఏంటి? ప్రశస్తి, గొప్పదనం ఏమిటి? మీ గొప్పదనం మీకు తెలియకపోతే ఎవరు గుర్తించాలి? మీ గురించి మీకు తెలియాలి. అన్ని పేర్లు మీ పేరే ఉంటాయి. విద్యామాత, సరస్వతి గాని, లక్ష్మి గాని, విజయం గాని, అన్ని పేర్లు మీ పేరే ఉంటాయి. కానీ మీ గురించి మీకు తెలియదు. మీ గురించి మీరు తెలుసుకోవడం అవసరం ఉంది. ఎలా తెలుస్తుంది మీకు? ఎలా తెలుస్తుంది? అసలు మీకు తెలుసుకోవాలని ఉందా? చెప్పండి. మా గురించి మేము తెలుసుకోవాలని ఉందని అందరే. మీరు మంచి అమ్మాయిలు కాదు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు.
అనండి. నేను మంచి అమ్మాయిని కాదు అని ఒప్పుకోండి. నేను మంచి అమ్మాయిని కాదు. మేము ఒప్పుకోం. అందరూ ఒప్పుకోండి, మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే. ఎవరైతే మౌనంగా ఉన్నారో సరే, నేను మంచి అమ్మాయిని అవును. మంచి అమ్మాయిని కాదంటే ఎవరు కూడా కొందరు ఒప్పుకున్నారు, అమ్మగారు ఒప్పుకున్నారు. నిజంగా మీరు మంచి అమ్మాయిలేనా, మంచి తల్లులేనా? అవునండి. మంచి తల్లు కానే కాదు మీరు. అవునా? మీరు మంచి తల్లు కాదు అని చెప్తారు కదా. నేను మిమ్మల్ని చెప్తున్నాను, మీరు మంచి తల్లులు కాదు, మంచి అమ్మాయిలు కాదు. అంటే మేము ఒప్పుకోం, మేము మంచి వాళ్ళం. అనండి, మేము ఒప్పుకోమని చెప్పండి. కనీసం ఈ మాట చెప్పండి అమ్మా, ధైర్యం చేయండి. మేము ఒప్పుకోము అనండి. మేము ఒప్పుకోము. ఎందుకు మీరు మంచి తల్లులు కాదు చెప్పండి. ఎందుకు మీరు మంచి తల్లులు కాదు, మంచి అమ్మాయిలు కాదంటే మీ గురించి మీరు చూసుకోరు కాబట్టి మంచి తల్లులు కాదు. మీరు ఎప్పుడైనా పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఎప్పుడైనా జీవితంలో ఒక రోజైనా మీ గురించి, మీ సుఖం గురించి ఎక్కడ వేసుకున్నారా? మీ సుఖం ఉన్న అందులో ఒక తల్లిగా మంచి తల్లులు కాదు. ఎందుకన్నానంటే మీరు ఒక తల్లిగా మీ గురించి మీరు ఎప్పుడు చూసుకోలేరు. అందులో భారతీయ తల్లులు. మీరు చెప్పండి అమ్మ, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు ఎప్పుడైనా మీ పిల్లల గురించి కాకుండా, మీ భర్త గురించి కాకుండా, ఇంటి గురించి కాకుండా, మీ గురించి మీరు ఎప్పుడైనా మీ శ్వాసను చూసుకొని సరే వంట చేసుకున్నారా? మీ గురించి మీరు వంట చేసుకున్నారా? మీరు ఉండాలా ఇంట్లో, ఎవరు ఉండకూడదు. ఏకాగ్రిగా ఉండరు ఉన్నప్పుడు కమ్మగా వండుకొని తిన్నారా? అందుకే మంచి తల్లులు కాదు. మంచి తల్లులు కాదు మీరు. మీ ఆరోగ్యం చూసుకున్నారా? మీ పిల్లల గురించి కాకుండా, ఇంటి వాళ్ళ గురించి కాకుండా మీ ఆరోగ్యం మీరు చూసుకున్నారా? ఇప్పుడు చెప్పండి, మంచి తల్లులేనా మీరు? కాదు. ఎలా కాదు కాదు కాదు. అవునైతే మీ స్వార్థం ఉండాలి. చెప్పండి, ఈ రోజు నుంచి అనండి, ఈ రోజు నుంచి నేను నా ఆరోగ్యం చూసుకుంటాను, అప్పుడే మంచి తల్లిని అవుతాను. చెప్పండి, ఈ రోజు నుంచి నేను నా ఆరోగ్యం నేను చూసుకుంటాను, అప్పుడే మంచి తల్లిని అవుతాను. ఈ మాటలు నా మాటలు కావు, ఈ తిట్లు నా తిట్లు కావు. ఋషులు మహర్షులు బాగా తిట్టారు మిమ్మల్ని. భగవంతుడు తిడుతున్నాడు, మీరు ఆరాధనీయులు, పూజనీయులు, స్తుత్యులు, విడ, వంద్య, మీరు ఉపాసనీయులు కూడా. భగవంతుని తర్వాత ఉపాసన ఎవరు ఉపాసన చేయాలి, ఎవరు పూజ చేయాలి, ఎవరి ఆరాధన చేయాలంటే తల్లి. నాస్తి మాతృ సమో గురు, గురువున మాత గరీయసి. శబ్దం గుర్తుంచుకోండి. గురువులలో అందరు గురువులు ఉన్నారా? ఎందరు గురువులు ఉన్నారు కదా. అందులో గొప్ప గురువు ఎవరు? ఆది గురువు. జన్మకు, నా జన్మకు ఆది గురువు ఎవరు? నాకు మా అమ్మాయి. ఆది గురువు ఎవరు? అమ్మ. నాస్తి మాతృ సమో గురువు, తల్లిని మించిన తల్లికి సమానమైన గురువు లేడు కదా. అసలు ఈ యాగాల కార్యక్రమాలలో కానీ పెద్ద పెద్ద కార్యాలయంలో ఎవరు బ్రహ్మ ఉండాలి, ఎవరు అధ్యక్షులు, సభాధ్యక్షుడు కావచ్చు, దేశాధ్యక్షుడు కావచ్చు, ఇంటికి అధ్యక్షుడు కావచ్చు, ఎవరు ఉండాలి? బ్రహ్మ. ఎవరు? స్త్రీని బ్రహ్మ ప్రభుత్వ. ఇది వేదవాక్యం. మీరే గొప్పని చెప్తుంటే మీరేమంటున్నారు? మహిళ, గొప్ప. మీరేమనుకుంటున్నారు? అనుకుంటున్నారు అసలు మీరు? అనండి, నేనే గొప్ప అనండి ఒకసారి. నేనే గొప్ప, నేనే గొప్ప, నేను, మీరు కాదు. ఈ మాటలు నా మాటలు కావాలమ్మా. ఆయుర్వేదం కానీ, విష్ణు మహర్షి కానీ, మీరు మహాభారతం తీసుకున్నా, రామాయణం తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా, ఏది తీసుకున్నా మహిళల గురించి ఉంటుంది. మధ్యకాలంలో జరిగిన పొరపాటు వలన ఒక మాట అన్నారు, వామ అంటే అర్థం తెలుసా మీకు? అసలు వామ అంటే అర్థం తెలుసా? వామ ఎడమ కాదు, వామాంగి అంటాం. ఆడవాళ్ళని ఏమంటారు? వామాంగి.
వామ అంగములు గలది, అది ఎడమ అంగంలో అని అర్థం. సంస్కృతంలో ధాతువులు ఉంటాయి, వ్యాకరణం తెలిసి ఉండాలి, ధాతువులకు అర్థం తెలిసి ఉండాలి, అప్పుడు అర్థం వస్తుంది. వామ అంటే అందమైనది అర్థం, కోమలమైనది, సున్నితమైనది అర్థం వస్తుంది. సరే, సైంటిఫిక్ గా మాట్లాడితే సైంటిఫిక్ ఏంటంటే ఈ బ్రెయిన్ ఉందా, ప్రతి శరీరంలో ఇలా ఉంటుంది. ఈ బ్రెయిన్ లో కుడి మెదడు ఎడమ మెదడు ఉంటుందా, ఇందులో ఎడమ మెదడు అనేది ఇది స్త్రీ భాగం, దాన్ని మైనస్ తీసుకోండి, అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. లేదా మైండ్ తీసుకుంటే ఎడమ నుంచి కుడికి ఎలా వస్తుందంటే అది ఇలా ఇలా అన్నమాట. ఎడమ మెదడు చెడిపోతే కుడి భాగం చచ్చుబడిపోతుంది, పక్షవాతం అంటారు కదా, పారాలిసిస్ అటువంటి. అసలు అక్కడ ఉంది నిజానికి. అందుకే ఎడమ అంటే ఎడమ మెదడు, అదంతా కూడా కుడి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మధ్యకాలంలో వచ్చినటువంటి అర్థం తెలియకుండా వేద మంత్రాలకు అర్థం రాసేటప్పుడు ఈ ధాతులు తెలియకుండా పునాది కోశం లాంటి శాస్త్ర అధ్యయనం కాకుండా వేదం అర్థం చేసుకోవాలంటే పద్ధతులు ఉంటుంది. ఆ రకంగా అప్పుడు అర్థమవుతుంది. ఈ రకంగా మధ్యకాలంలో మీకు ఒక మాట అంటే మీరు తిట్టుకోరు కదా, తిట్టుకుంటారా? మీకు బుద్ధి ఉందా అసలు? తిట్టనిపిస్తుంది కదా. అసలు బుద్ధి ఉందా మీకు? ఉందా లేదా? నేను పురుషులు ఏమనట్లేదు, ఎందుకంటే వాళ్ళకి బుద్ధి ఉంది. మీరంటారు కదా, బుద్ధి స్త్రీలకు ఎక్కువ ఉంటుందా పురుషులకు ఎక్కువ ఉంటుందా? నేను నా అనుభవం చెప్తాను. నేను ఈ ఆశ్రమం రాకముందు నేను అడ్వకేట్ని, తర్వాత అంతకుముందు టీచర్ని, ఎంఎస్ మ్యాథ్స్ కూడా, మ్యాథ్స్లో నేను రీసెర్చ్ చేశాను. సైంటిఫిక్ కూడా చాలా రీసెర్చ్ చేసిన విషయాలు ఉన్నాయి, అమెరికాలో కూడా. అయితే పాలు ఏడవుతున్నాయి, బాగా వినండి అమ్మా, పాలు మరుగుతున్నాయి చూడండి అని చెప్పేసి బయటకు వెళ్ళడం జరిగింది. నేను పిల్లలతో బుక్ పట్టుకొని కూర్చున్నాను, పాలు వేడి కాదు మాడిపోయాయి. అంటే ఒక టైంలో రెండు పనులు చేయలేము, పురుషులకు అంతా ఉండదు. ఒక టైంలో సేమ్ టైంలో 4 పనులు చేయగల శక్తి మీకే ఉంటుంది. అది పోయిందా? ఒక టైంలో 4 పనులు చేసే శక్తి పురుషులకే ఉంటుంది అని గ్యారంటీ లేదు. నా అనుభవం చెప్తున్నాను. ఒక టైంలో నేను 4 పనులు చేయలేను, ఒకటి 2 పనులు చేస్తాను. మీరు ఎన్ని పనులు చేస్తారు? నేను చేస్తాం గురూజీ, 2-3 పనులు చేస్తాం. మీకు బుద్ధి ఎంత ఉంటుంది తెలుసా? ఎంత బుద్ధి ఉంటుందో చాణక్యుడు ఏమన్నాడు? చాణక్యుడు మీకు 4 రెట్లు ఎక్కువ ఉంటున్నారు బుద్ధి, సాహసం 6 రెట్లు ఉంటుంది. బుద్ధి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది, సాహసం 6 రెట్లు. ఇది చాణక్యుడు యొక్క వాక్యం, చాణక్యుడికి కూడా చెప్తున్నాను. మీకున్న బుద్ధి పురుషుల కంటే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదే టైంలో పిల్లలు చూసుకోగలుగుతారు, వంట చేయగలుగుతారు, వేరే పని చేయగలుగుతారు, ఎన్నో పనులు చేస్తారు. సేమ్ టైంలో మీకున్నంత టైం మేనేజ్మెంట్ పురుషులు చేయలేరు. ఒక తల్లి చదువు రాకపోవచ్చు, అక్షరం రాకపోవచ్చు, కానీ అదే టైంలో ఎన్నో పనులు చేయగలుగుతుంది. మరి ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, అన్ని చేస్తుంది. మరి ఎక్కడో ఉన్న కూతురు గురించి ఆలోచిస్తుంది. అమెరికా కూతురు ఉంటే అమెరికాలో ఉన్న కూతురు గురించి ఆలోచిస్తూ, ఇక్కడ వంట చేస్తూ, పిల్లలు చూస్తూ, భర్త గురించి చూస్తూ అన్ని చేస్తుంది. ఇంత కంట్రోలింగ్ పవర్ ఎవరికి ఉంటుంది? కానీ మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారు? పురుషులు బుద్ధి ఉందా అంటారు కదా సామాన్యంగా. నేను అన్నాను, అందుకే అంటున్నాను. నేను అనేవాడిని నీకు బుద్ధి ఉందా? ఎవరి మాటలు కాదు, నా మాటలే, నా అనుభవం చెప్తున్నాను. నిజానికి బుద్ధి మాకు ఉండదు, మాకంటే ఎక్కువ బుద్ధి మీకుండి కూడా మీరేమంటారు? ఒప్పుకుంటారు. మీరు ఏం ఒప్పుకుంటున్నారు? మీకు బుద్ధి ఉందా అంటే ఒప్పుకుంటున్నారు. ఈ రోజు చెప్పుకోకండి. మీకు బుద్ధి ఎక్కువ ఉంటుంది, సాహసం ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, త్యాగం ఉంటుంది, తపన ఉంటుంది. అన్ని ఉండి కూడా ఏం చేస్తున్నారు? మీరు సహిస్తున్నారు. మీ సహనమే మా అందరికి జీవనం.
మీ సహనమే అందరికి జీవనం. మీరు లేకపోతే ఎవరుంటారు చెప్పండి? అల్లు లేకపోతే కొడుకు లేడు, కూతురు కూడా లేదు, సంతానమే లేదు కదా. ఇంకొక ప్రశ్న అందరికి, ఇప్పుడు యుద్ధం వచ్చేసింది అనుకోండి, మొత్తం యుద్ధం వచ్చేసింది, అసలు ఎవరు స్త్రీలు లేరు ఇప్పుడు భూమి మీద. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. యుద్ధం వచ్చేసింది, మొత్తం ప్రపంచం అంతా భస్మం అయిపోయింది, అందులో స్త్రీలు ఎవరు లేరు, పురుషులు మాత్రం ఉన్నారు. తర్వాత జాతి, మానవ జాతి ఉంటుందా? కేవలం పురుషులు మాత్రం ఉన్నారు, స్త్రీలు లేరు. ఉంటుందా మానవ జాతి? ఉంటుందా? ఇప్పుడు పురుషులు ఎవరు లేరు, ఎవరు లేరు, స్త్రీలు మాత్రం మిగిలారు. ఒకరిద్దరు, నలుగురు అనుకోండి, 10 మంది, 100 మంది అనుకోండి, స్త్రీలు మాత్రం ఉన్నారు. ఇప్పుడు జాతి ఉంటుందా? ఖరాబ్ పెరుగుతుందా? పెరుగుతుందా లేదా? పురుషులు అసలు లేరు, స్త్రీలు మాత్రం ఉన్నారు. తర్వాత ఖరాబ్ మానవ జాతి లేదా? లేదా? ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. అందులో ఎవరో ఒకరి గర్భవతులు ఉంటారు కదా, గర్భవతులు ఉంటారా? 100 మందిలో. ఇప్పుడు ఏమైంది? శరీరపరంగా చూస్తే కూడా మీలో ఎక్కువ శక్తి ఉంటుంది, మీ శరీరంలో ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ భాగాలు కూడా ఉన్నాయి. పురుషునిలో ఉన్న భాగాల కంటే మీకు గొప్ప ఒకటి గర్భం ఉంటుంది, గర్భాశయం ఉంటుంది కదా, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మరి అటువంటి మిమ్మల్ని ఇప్పుడు ప్రపంచం కానీ ఇంకా ఏమైనా కానీ మధ్యకాలంలో కానీ వేరే రకంగా చూడడం జరిగింది. దాని యొక్క దుష్పరిణామమే, వికారమే ఇప్పుడు రకరకాలుగా ఈ రెచ్చిపోవడాలు, ఈ కసి మసి అంత దొరుకుతుంది. కానీ ఇది తప్పు, చాలా తప్పు. మేము పురుషులతో సమానం అనేవారు ఉన్నారా? మీరు కరోనా మేము పురుషులతో సమానం అంటున్నారా? ఉన్నారా? అన్నారు. మేము పురుషులు స్త్రీలు సమానమే, తప్పు. ఇంకా ఎక్కువ, పురుషులు స్త్రీలు సమానం కానే కదా, ఎప్పటికి కాదు, ఇంకా ఎక్కువ, ఎక్కువ కదా. ఎక్కువ ఉండి మేము తక్కువ అంటే ఇలా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు మేము కూడా సమానమే, మేము కూడా పుట్టి వాళ్ళం అంటే మీరు సమానం కాదు, ఎక్కువ. బాగా గుర్తుంచుకోండి. అన్నింటిలో ఎక్కువ, సహనంలో, త్యాగంలో, అన్నింటిలో ఎక్కువ. అందుకే ఈ మంత్రం ఒకసారి చెప్పేద్దాం. ఇదే మంత్రం యజుర్వేదము 8వ అధ్యాయము 47వ మంత్రం. అది గీత కూడా వచ్చింది, చూడండి, పంపిస్తాను. ఓం ఇడేరంతే హవ్యే కామ్యే చంద్రే జ్యోతిర్దితే సరస్వతి మహి విశ్రుతే ఏతాతే అగ్నే నామాని దేవేభ్యో మా సుకృతం బ్రూతాత్. ఇంగ్లీష్లో కూడా దీన్ని రాయడం మీనింగ్ ఉన్నట్టుంది. ఇంగ్లీష్లో ఏంటంటే దీని అర్థం నాకు చెప్పారు. ప్రేజ్ వర్ది, డిలైట్ఫుల్, వర్షిప్ఫుల్, లవేబుల్, ప్లెజర్ గివింగ్, వెల్ నోన్ ఫర్ గుడ్ బిహేవియర్. వెల్ నోన్ ఫర్ గుడ్ బిహేవియర్. గుడ్ బిహేవియర్ వెల్ నోన్ అట మీరు. ఇన్వైలబుల్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అడరబుల్, నోయర్ ఆఫ్ వేదాస్. ఈ పని లేదు, నోయర్ ఆఫ్ వేదాస్, వేద విద్వేషణలు కావాలి మీరు. వర్ది ఆఫ్ రెస్పెక్ట్, దీస్ ఆర్ యువర్ నేమ్స్ అని మాట ఎవరు అంటున్నారు? భర్త అంటున్నాడు భార్యను. ఇవన్నీ నీ పేర్లు, ఓ భార్యమని నీ పేర్లు, ఇవన్నీ కూడా ఇటువంటి గుణాలు నీలో ఉన్నాయి. నీవు నాకు టీచర్ కావాలి. భర్తకు భార్య టీచర్ అట. భర్త కోరుకుంటున్నాడు, నీవే నాకు టీచరు. మీరు అన్నారు ఒక మాట కవి గారు. భార్య భర్తకు టీచరు. రకరకాల పేర్లు ఉన్నాయి, కరణేశ మంత్రి, కార్యేశ్వర దాశ ఉన్నాయి కదా. అన్నిటికంటే గొప్పది ఏంటి? టీచరు. వేదం చెప్తుంది టీచరు.
ఓ భార్యమని నీవు నాకు టీచర్ కావాలి, నాకు బోధించు అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే టీచ్ మీ ద గుడ్ లెసన్ ఆఫ్ అక్వైరింగ్ నోబుల్ క్వాలిటీస్. మంచి గుణాలు నాకు నేర్పించు అంటున్నాడు. కొడుకు కాదు, కూతురు కాదు, విద్యార్థి కాదు, భర్త అంటున్నాడు. ఇది మీ స్థానం. అటువంటి స్థానం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, కనీసం ఈ రోజు నుంచి అయినా మీరు మీ ఆరోగ్యం కాపాడుకోండి. పక్కా స్వార్థపరులుగా అండి. ఇది నా ఉపదేశం, నా ఆశీర్వాదం అనండి. ఈ రోజు నుంచి నేను పక్కా స్వార్థపరురాలిని. ఏ విషయంలో? ఆరోగ్యం. మీ గురించి బాగా గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి, మీ బాధ్యత. మీకు ఆకలి వేస్తే నేను తినాలా? మీకు తలనొప్పి వస్తే మెడిసిన్ నేను వేసుకోవాలా? బాధ్యత ఎవరిది? అంతే. ఇది గమనించండి. వేదాలే కాదు, ఉపనిషత్తుల్లో, దర్శనాల్లో, ఆయుర్వేదంలో, శాస్త్రాల్లో ఎన్నో మన మధ్యకాలంలో వచ్చినటువంటి సాహిత్యం కాకుండా అంతకుముందు ఋషులు మహర్షులు ఏమన్నారో అది అర్థం చేసుకుంటే స్త్రీ వామాంగి కాదు, చాలా బలం. వామ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, సుందరం అని అర్థం ఉంది. వామ అంటే బలం అని అర్థం ఉంది. వామదేవుడు తెలుసా? వామదేవుడు అంటే ఏంటో ఎవరు? వామదేవుడు ఒక ఋషి ఉండేవాడు. వామ అంటే గొప్ప బలం అని అర్థం కూడా ఉంది. పురుషులకు బలం స్త్రీలే. స్త్రీ లేకుండా పురుషులకు రక్షణ లేదు, అసలు భవిష్యత్తు లేదు. మీరు ఎంతైతే భవిష్యత్తు గురించి దూరంగా ఆలోచిస్తారో అంత పురుషులు ఆలోచించలేరు. ఒప్పుకుంటారా? పురుషులు తల్లి ఎంత దూరంగా ఆలోచిస్తుందో, భార్య ఎంత దూరంగా ఆలోచిస్తుందో, ఎంత ఆగుతుందో. ఎందుకు ఆగుతుంది? భవిష్యత్తు గురించి, తన కుటుంబం గురించి ఆగుతుంది. ఇంకొక చెడ్డ పేరుంది మీకు. చెప్పండి, మీకు ఒక చెడ్డ పేరు ఏం పేరుంది? నింద. తెలుసా మీకు? మీ గురించి చెడ్డ పేరు. ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారని. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. సామెత ఉందా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. సరే, అబద్ధాలు ఆడతారు మగవాళ్ళు, పురుషులు అబద్ధాలు ఆడరా? మరి అప్పుడు ఎవరు పుట్టాలి? పురుషులు అబద్ధాలు ఆడితే మగపిల్లలు పుడతారా? కాదు కదా. దాంట్లో కూడా మీరు గమనించండి. మీరు ఒప్పుకుంటారు లేదా వేరే విషయం, కానీ మీ అబద్ధాల వెనక మీ స్వార్థం లేదు. చెప్పండి, ఇప్పుడు మీ అబద్ధాల వెనుక కూడా మీ స్వార్థం ఉందా? ఒకరు చెప్పండి, మేము మా స్వార్థం కోసం అబద్ధం ఆడతామని చెప్పేసి. అందరు అబద్ధాలు ఆడరు, కానీ అబద్ధాల వెనుక మీ స్వార్థం ఉందా? ఒప్పుకోండి. అబద్ధాల వెనుక మీ స్వార్థం లేదు. ఆయన ఆ నింద మోస్తారు. మీరు నింద మోస్తున్నారు. ఆయన ఎందుకు మోస్తున్నారు ఆ నింద? అవమానం కూడా భరిస్తారు మీరు. పురుషులంతా భరించలేరు. అన్ని ఎందుకు భరిస్తారు మీరు? మీ సంతానం కొరకు, కుటుంబం కొరకు, మీ వంశం కొరకు. అది మీ సొంత వంశమా? మీ వంశం. ఇప్పుడు వంశం, ఎవరి వంశాన్ని మీరు కొనసాగిస్తారు? ఎవరి వంశాన్ని? తండ్రి వంశమా? ఒకసారి ఊహించుకోండి, ఎంత త్యాగం ఇది. పుట్టిన ఆ ఇల్లును వదిలి, తల్లిని వదిలి, తండ్రిని వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి, ఆ వంశన కుటుంబాన్ని వదిలిపెట్టి, ఆ ఇంటి పేరును వదిలిపెట్టి. ముందు మీ స్కూల్లో మీ పేరు ఏముంటుంది? సర్టిఫికెట్లో ముందు స్కూల్లో పేరు ఏ పేరు ఉంటుంది? ఇంటి పేరు ఏముంటుంది? పెళ్ళైన తర్వాత పేరు కూడా మార్చేస్తారు. పెళ్ళైన తర్వాత మీ పేరు కూడా మార్చేస్తారు. అన్నిటికీ మీరు సిద్ధమే. మీకు దండం తప్ప ఇంకేమీ లేదు. అమ్మా, అంతే. ఏమిచ్చి తీసుకోవాలి మీ త్యాగానికి? ఇంకేం చేయలేదు. మీ గురించి అర్థం చేసుకోవడం అంటే ఈ జన్మ సరిపోదు. అమ్మ గురించి తెలుసుకోవడం సరిపోదు. ఈ ఊరికే మాటలు కాదు, నా అనుభవం చెప్తున్నాను. మీ గురించి ఊరికి మాటలు చెప్తే సరిపోదు. ఊరికి మాటలు, ఈ స్తుతులు, కవిత్వాలు, ఈ భజనలు ఏది సరిపో.
సరిపోతాయా? సరిపోతున్నాయా? మీ గురించి ఉపన్యాసం పెద్ద చెప్పవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు. మీరు బాగా గమనించండి. ఊరికి మాటలు బాగా నేను కూడా మాటలు చెప్తున్నాను, కానీ నేను మాటలు ఇవ్వట్లేదు. సాక్ష్యం, ఇదే సాక్ష్యం, యమ సాక్ష్యం. మాట చెప్పకుండా నిజామాబాద్లో ఓంగురు ఆశ్రమం ఒకటి నిర్మించి కేవలం స్త్రీలకే సాధన ఆశ్రమం, శుద్ధంగా అమ్మాయికే తల్లులకే సాధన చేసుకోవడానికి ఒక ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఈ అమ్మగారు అన్ని వదిలిపెట్టి ఎందుకు వస్తున్నారు? అన్ని సుఖాలు ఉన్నాయి, ఏ సమస్యలు లేవు, ఇంట్లో ఏ సమస్యలు లేవు, ఎవరు వద్దలేదు, అంతకు ఉండమంటున్నారు. ఇంట్లో ఉండండి, పెద్ద కుటుంబము. ఎందుకు వస్తున్నారు? నా దగ్గర ఎందుకు వస్తున్నారు? అన్ని వదిలిపెట్టి అందరినీ కాదని ఎందుకు వస్తున్నారు? ఈ పైన అందరూ వస్తారు కదా, రోజు రాసుకొస్తారు, రోజు వింటారు. నేను ఒక కంకణం కట్టుకున్నాను. ఏ కంకణం? మహిళల యొక్క మహిమయంతో జాగ్రత్త చేయాలంటే మీ శక్తి ఏమిటో, మీ త్యాగం ఏమిటో, మీ మహిమ ఏమిటో, మీ బోధన ఏమిటో మీకు తెలియదు. ఊరికే మాటలు కాకుండా ఆచరణపూర్వకంగా ఉండాలని చెప్పేసి అన్ని పక్కన అందరూ తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు. 20 ఏళ్ళు అవుతుంది అక్కడ ఒంటరిగా ఉండి ప్రయత్నం చేస్తున్నాం. 20 ఏళ్ళు అయిపోయింది, ఇది 26వ సంవత్సరం స్టార్ట్. 2000 అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అక్కడ 25 ఏళ్ళ నుంచి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను ఏదో సంకల్పం తీసుకున్నానో ఆ సంకల్పం అదే కొనసాగిస్తున్నాను, ఎవరు వచ్చినా రాకుండా. సంతోషం ఏంటంటే సాధన ఉన్నటువంటి పూర్వజన్మలో సాధన చేసినటువంటి ఈ సాధన మనం అమ్మ సాధన నిజాన్ని, ఈ అమ్మకు సాధన, అమ్మకు సాధన లేకపోతే కార్యక్రమం చేశారు. ఈ వయసులో వచ్చేసరికి వారే ఇద్దరు భార్య భర్తలు అంత శుద్ధి చేస్తున్నారు, దాన్ని ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఆశ్చర్యం వేసింది అసలు. ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? ఎందుకు చేశారు ఇదంతా కార్యక్రమం? దయచేసి ఒక మాట ఇవ్వండి, ఒక మాట ఇస్తారా? ఈ రోజు నుంచి కనీసం ఈ రోజు నుంచి ఈ కొంత పెద్దవాళ్ళ పెద్ద వయసు, ఈ రోజు నుంచి కనీసం మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, మా కోసమే జీవిస్తామని చెప్పి ఒక మాట ఇవ్వండి. నాకేమి ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి. ఎవరు కావాలి బాగా చూసుకోండి. ఏ కొడుకు ఏ కూతురు ఇప్పుడు ఉన్నారా, దగ్గర ఉన్నారా, ఎవరైనా ఉంటారా? ఏ మనవాడు కానీ మనవరాలు కానీ? పేరు మాత్రం బాగుంది, మనవాడు. ఏం పేరు? మన వాడు. మన వరాలు, మన వరాలు ఉండరు, మన వాడు ఉండరు. ఎవరు మన వాళ్ళు? ఎవరు ఉండరు? భగవంతుడు ఉంటాడు, మీరు ఉంటారు, అంతే. కాబట్టి తెలుసుకోండి, మీ ఆరోగ్యం గురించి తెలుసుకోండి, జాగ్రత్త పడండి. ధన్యవాదాలు అందరికీ, వందనాలు. సంతోషం. కనీసం వచ్చారు, విన్నారు, అమ్మగారి ప్రయత్నం తెలియజేది. ఇప్పుడు అమ్మగారి గురించి అమ్మ చెప్పండి, ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం చెప్పండి. ఓకే, అక్కడికి సరే. ఈ లోపే నేను వెళ్ళే లోపే అక్కడికి వెళ్ళి చూసి రావాలి అని అనుకున్నాను. వెంటనే బయటకెళ్ళి చూపించాను. చూపించి తర్వాత అక్కడికి వెళ్ళాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా నేను అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం అయితే ఉన్నాను. వెళ్ళాను కూడా, వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 months ఉన్నాను.
వారి ఆశయము వీరి యొక్క ఉన్నతి వీళ్ళని ఎవరు గౌరవించట్లేదు, గౌరవం దక్కాలి, వీళ్ళలో ఒక యోగ్యత ఉంది, సాధన అరుపులు అని అన్ని తెలియజేయడం కోసమే గురువు గారు అక్కడ వారి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. నేను కూడా 2 సార్లు వెళ్ళొచ్చాను. చాలా బాగుంది. సాధనకి వీలుగా చేసుకోవాలి అంటే కూడా వెళ్ళి అందరికి చెప్పమని పరిచయం చేయమని. నిజామాబాద్ దగ్గర ఇందూరు అనే ప్రాంతంలో ఆశ్రమం. ఇది ఒక గుట్ట మీద ఉంటుంది ఆశ్రమం. అన్ని వనమూలికలతో కూడి ఉంటుంది. గురుజీకి ఆయుర్వేదం కూడా తెలుసు. ఆయుర్వేద డాక్టర్లు కూడా పనిచేశారు కొన్ని సంవత్సరాలు. అందుకనే అక్కడ వనమూలికలు కూడా అన్ని తెలుసు. గురువు అంటే ఒకప్పుడు దేవాలయాల్లో పూజారులకు వైద్యం తెలిసేది, అందరికీ తెలుసు. మనందరికీ అంటే వారే చాలా వరకు ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. అట్లా గురువు అంటే అన్ని తెలిసి ఉన్న వాళ్ళని గురువు అంటారు. అట్లా మన గురువు గారికి కూడా ఆయుర్వేదం మెడిసిన్ అన్ని తెలుసు అన్నమాట. విద్య, వేదం తెలుసు, అన్ని రకాలుగా సాధకులు ఆరోగ్యపరంగా. నమస్తే. వారి నుంచి తెలుసుకున్న విషయాలు ఎంతో అద్భుతమైనవి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు. రోజు క్లాస్ అందరికీ అటెండ్ అవ్వచ్చండి. మీకు కావాలంటే మేము పంపిస్తాము. ఇప్పుడు మన అజూరినటువంటి అప్పారావు మాస్టారు ఈ సభలో వారు పొందినటువంటి స్పందనను స్త్రీ నుంచి వారు నుంచి చెప్తారు. నమస్కారం అండి. మరి మహిళల యొక్క ప్రాశస్త్యము మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ సమ్మేళనంలో మరి ఏ కార్యక్రమం నిర్వహించాలని కూడా మన కుటుంబానికి మహిళే ప్రాధాన్యత. మరి కుటుంబంలో మరి భర్తని, పిల్లల్ని, మరి కుమార్తెల్ని చూసుకుని సక్రమంగా కుటుంబాన్ని నడిపే బాధ్యత భర్త ఎంత సంపాదించినా కూడా దాన్ని సమపాలన చేసి కుటుంబాన్ని అభివృద్ధి పథకం నడిపించేది స్త్రీ మాత్రమే. భర్త 100 రూపాయలు ఇస్తే ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు మిగిల్చి కుటుంబానికి అభివృద్ధి చేస్తారో వారే స్త్రీ. కొంతమంది 100కి 2 3 ఉంటారు. 100 ఇస్తే 150 ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ 100కి 99 మంది మరి డబ్బులు జాగ్రత్త చేసి నా కుటుంబం అభివృద్ధి పొందలో భరించాలి, నా కొడుకు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పుట్ట బాగుండాలి అనే ఆశయంలో పూర్తి నిమగ్నం అవుతారు మహిళలు. ఇలా చెప్పారు. మరి గంధపోసం లాగా పెరిగిపోతూ మనకి వెలుగులు సంధిస్తారు స్త్రీలు. అలాంటి స్త్రీలకి ఉదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. మరి అందరికీ సంతోషం కలిగింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూజలైతే చేస్తున్నాం, కానీ ఆలోచన కూడా పెంచుకోవాలి. కనుక ఈ కార్యక్రమం గురుగారు సమయం ఇచ్చిన మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 4 రోజులేనండి. గురుగారు చెప్పి 4 రోజులే అయింది. తెల్లవారుజామున అంటే ఈ 4 రోజుల్లోనే ఈ కార్యక్రమం మనము ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఈశ్వరుని కృప. మరి గురుగారు చెప్పిన జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుంది అంటే స్త్రీ ఇదే గ్రంథే హవ్యే కావ్యే
జ్యోతి అంతే సరస్వతి చంద్రే మహి విష్ణుడు ఏతాత అజ్ఞానామాని దేవేభ్యో మా సుఖం బృందాత్. ఇదే మంచి వాణి కలిగింది, ప్రేమగా మాట్లాడి బంధాలన్నీ కలుగుతుంది. అంతే గమింప చేస్తున్నాం, ఎక్కడుంటే అక్కడ సంతోషమే. హవ్యే ముంజనీరాలు ఉత్తమ గుణాలు ధారణ చేసి పూజకి యోగ్యాలు అవుతుంది. కాకే అందరూ కోరుతారు. ఉత్తమ గుణాలు స్త్రీలో ఉన్నప్పుడు రాలేదా పురుష ఎంతమంది వచ్చినా సరే, ఎందుకు రాలేదు అక్కడి, ఎందుకు రాలేదు మొడిని, ఎందుకు రాలేదు చూసారా. కాకే జ్యోతి ప్రకాశిస్తుంది. అదితే ఖండితురాలు కాకూడదు, ఎప్పుడు వీరావస్థలోకి ఉండకూడదు. జ్యోతి అదితే సరస్వతి వివిధమైన విద్యలు ధారణ చేయాలి. ఒక విద్య చాలదండి, అన్ని విద్యలు మనకి రావాలి. అందుకే సరస్వతి కావాలి. మాకి గొప్పది కావాలి. ఎన్ని కష్టాలైనా తల్లోకి ముచ్చుకుని ఎదుటి వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటువంటి వారి కావాలి. మనం అయ్యామండి, మీ అందరికీ తెలుసు. మీ కుటుంబం కోసం మీరు ఎంతెంత త్యాగాలు చేశారో. ఒకసారి భర్త అర్థం లేకుండా గట్టిగా అర్చిస్తారు, అయినా స్త్రీకి తెలుసు పాపం తను పని తొందరలో ఉన్నాడు కాబట్టి మనం మౌనంగా ఉందాం. తర్వాత భర్తే చెప్తారు, అయ్యో ఇందాక నేను అర్చాను కదా, బాధపడ్డావా. మరి అంత మరి అయితేనే కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ కళ్యాణకారకంగా ఉంటుంది. విస్తృతి వివిధంగా వివిధ ప్రకారాలైనటువంటి వేద జ్ఞానాన్ని శృతి విని ధారణ చేయాలి. ఏతాతే అజ్ఞా నామాని, అజ్ఞ అంటే నిందింపకూడనిది. ఇది కనుక తెలిస్తే, ఇప్పుడు మానవంగాలు చేస్తున్నారు చూడండి, పిచ్చిమోహాలు తెలియక వాళ్ళు ఎంతగా గౌరవిస్తారండి స్త్రీ. అసలు పొరపాటున తిట్టడం తిట్టద్దు, ఓమే కాదు వచ్చి అసే అని కూడా అనకూడదు. తెలిసిన వాళ్ళు భార్యను కూడా దేవి అలా పిలుస్తారు, సంబోధిస్తారు. అది తెలియని వాళ్ళు ఇలా ఆడబొమ్మలాగా భావిస్తారు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, స్త్రీ యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేయాలి. అంతకంటే ముందు స్త్రీకి తెలియజేయాలి. ఎవరో ప్రేమించాలని వెళ్ళిపోవడమేనా? ఈ తండ్రి ప్రేమించలేదా, తల్లి ప్రేమించలేదా, అని తమ్ముడు ప్రేమించలేదా అని ఏదో కబుర్లు చెప్తే పడిపోయి జీవితాన్ని నాశనం చేస్తారా? అంత విలువలేదా స్త్రీ జీవితం? తనను తాను తెలుసుకోవాలి. నేను మాటిని, నేను మారాలి. దేశ రక్షణకు కూడా మనం కంకణం బిగించాలి. మరి జిజియా ఏం చేసింది? తన పుత్రుడిని శివాజీని తీర్చిదిద్దింది ఛత్రపతిగా. ఎన్ని కష్టాలు వచ్చినా, భర్త దూరంగా ఉంచినా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా బలహీనపడకుండా శివాజీని సామ్రాజ్య అధిపతిని చేసింది. మరి ఇలాంటి దేశంలో ఇలాంటి వీరాంగనలో కోవలో జన్మ తీసుకున్న మనం ఎప్పుడు బలహీన పడకూడదు. ఇంకా ఏం చెప్తుంది వేదం? ఏతాతే అజ్ఞా నామాని దేవేభ్యో మా సుకృతం బ్రూతాత్. మరి ఆ కుటుంబంలోని వాళ్ళందరూ వాళ్ళ సుకృతం కోసం, వాళ్ళ మేలు కోసం స్త్రీని ప్రార్థిస్తారట. దేవి నీ వల్లే మాకు మేలు జరగాలి, నీవే మాకు రక్ష అని. చూశారు మరి గురువు గారు ఎంత చక్కగా ఆ మంత్ర అర్థాన్ని వివరించి చెప్పారో. మనం కూడా
వేదాలను అనుసరించినట్లయితే, స్త్రీ కళ్యాణకర గుణాలను గుర్తించినట్లయితే తప్పకుండా సమాజ శాంతి, గృహ శాంతి, దేశ శాంతి, విశ్వ శాంతి అన్నీ కూడా లభిస్తాయి. ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో తెలుసా? అర్థం తెలియక. మరి మనం అందరం పెద్దవాళ్ళమే, మరి సమస్యలు రాలేదా మన జీవితాల్లో? సమస్యలు వచ్చినవి వదిలేసుకొని వెళ్ళిపోయామా? ఎంత పెద్ద సమస్యలైనా సరే, ఇతను నా భర్త, ఇది నా కుటుంబం, ఏం జరిగినా సరే ఈ కుటుంబాన్ని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను స్త్రీలము. మరి స్త్రీల కోసం ఎన్నో త్యాగాలు చేశారే పురుషులు. మరి ఇప్పుడేమైంది? చిన్న చిన్న విషయాలకు ఎందుకు విడిపోతున్నారు? కారణం అవగాహన లేదు. వివాహం అంటే తెలియదు, కన్యాదాన అర్థం తెలియదు, ఫోటోలకు ఫోజులు వేయటం, సినిమా సెట్టింగ్స్ చేయటం తప్ప వివాహం యొక్క అర్థం కానీ, వివాహం యొక్క ప్రాశస్త్యం కానీ, వివాహాన్ని పండించుకునే జ్ఞానం కానీ లేకపోవటం వల్ల వివాహం ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనమందరం కూడా సంఘ సంస్కర్తలం కావాలి. గురజాడ అప్పారావు గారు ఏం చేశారు? వితంతు వివాహాలను ప్రోత్సహించారు, సతీ సహగమనాన్ని ఖండించారు. మరి అప్పటి వరకు అందరూ బ్లైండ్ గా బతుకు పడుకోబెట్టి బతుకున్న భార్య తగలబెట్టారుగా. ఎవరికి తోచలేదుగా. వీరుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి చెడుని గుర్తించగలడు. గుర్తించడం కాదు, దాన్ని దూరం చేయడానికి కూడా ప్రయత్నించగలడు. నేను చస్తే చచ్చాను, సమాజం బాగుండాలి, నాకు కాదు ముఖ్యం, ఈ ప్రపంచం ముఖ్యం అని సతీ సహగమనాన్ని పోగొట్టారే, బాల్య వివాహాల్ని పోగొట్టారే, వితంతు వివాహాల్ని ప్రోత్సహించారే. మరి మనం కాదు సంఘ సంస్కర్తలం. ఒక పక్క వివాహం ఫెయిల్ అయిపోతుంటే ఎట్లా నిద్ర పడుతుంది? ఒక్కొక్కరికి ఎలా నిద్ర పడుతున్నాం? ఎవరు మన సమాజంలో బిడ్డలు కదా, ముగ్గు బచ్చలాడిన బిడ్డలు జ్ఞానం లేక వివాహం పండించుకోలేకపోతే మనందరం నడుం బిగించాలి. వివాహం యొక్క విశిష్టత యువస్థలో ప్రతి కన్యకు, ప్రతి యువకుడికి అందేటట్టు చేయాలి. అప్పుడు చూడండి వివాహం ఎందుకు పండదు. విడాకులు అనే మాటే లేదండి భారతదేశంలో. ఇది పాశ్చాత్య సంస్కృతి. ఇక్కడ కేవలం తమలపాకులే ఉన్నాయి, పంట పండిస్తారు, సున్నాన్ని ఒక్కనే కలిపితే విడాకులు అనేది మన దేశంలో లేదు. దీన్ని మనందరం కలిసి దూరం చేయాలి అని ఈ రోజు ఈ సభాముఖంగా గురువు గారి సమక్షంలో సంకల్పిద్దాం. ఏం చెయ్యాలి అనేది మేధావులు, లాయర్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, అందరూ కలిసి నిర్ణయించండి. చర్చా వేదికలు పెడదాం, సమావేశాలు పెడదాం, గోష్ఠులు పెడదాం, ఎలిగెంట్ పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. వివాహం అంటే ఏమిటి, వివాహం యొక్క గొప్పతనం ఏమిటి చెప్పడానికి నేను సంసిద్ధం. ఒక మాటలో 5 నిమిషాల్లో అయ్యేది కాదు. ఎన్ని అంగాలు ఉన్నాయి, ఎన్ని అంశాలు ఉన్నాయి, అవి మనల్ని ఎంతగా వివాహ బంధంలో బంధిస్తాయి అనేవన్నీ కూడా స్పష్టంగా పిల్లలకి తెలియజేద్దాం. కన్యాం సాలంకృతాం సాధ్విని సుశీలాయ సుధీమతి శ్రీమతే అస్మై ప్రయచ్చామి మోక్ష ధర్మార్థ కామని. ఈ ప్రమాణం ఎవరికి గుర్తుంటుంది? ఉత్తమ గుణాలతో అలంకరించిన నా ఈ కన్యను బుద్ధిమంతుడము సౌశీలుడము అయిన ఓ వరుడా, నీకు నేను ధర్మార్థ కామ మోక్షములు సాధించడానికి అందిస్తున్నా నా కన్య చేసింది. ఎంత బాగా చెప్తున్నారండి. ఉత్తమ గుణాలతో అలంకరించా నా కన్యను. బుద్ధిమంతుడా, నా కన్యను స్వీకరించి ధర్మార్థ కామ మోక్షములు మీరు సాధించండి. ఇలా ఎంత అర్థవంతమైందండి వివాహం. దీన్ని తెలుసుకుంటే పిల్లలు ఎందుకు దూరం అవుతారు? కాబట్టి మరి గురువు గారు విచ్చేసి మనలో ఇంత చైతన్యాన్ని తీసుకొచ్చారు. స్త్రీగా మన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించేటట్టు చేశారు. పురుషులకు కూడా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఎరుకపరిచారు. వారికి బహువిధ ధన్యవాదాలు తెలియజేద్దాం. తదుపరి
మన కర్తవ్యాన్ని మాత్రం ఎవరు మర్చిపోదు. ఇది అంతం కాదు, ఆరంభం. విడాకులు ఆపటానికి మనం నడుం బిగిస్తున్నాం. అందులో మీరందరూ భాగస్వాములేనా? ధన్యవాదాలు. ఇది ఉద్యమం గురుగారు చెప్తున్నారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలండి. ఎక్కడికక్కడ పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. మనకి చెప్పలేదా అమ్మమ్మ నాయనమ్మలు ఇలా పండించుకో జీవితాన్ని, మరి మనం ఎందుకు నిద్రపోవాలి? మన మనమరాళ్ళు మన వల్లే కాదండి, ఎక్కడ యువతి యువకులు కనిపించినా కదిలించండి. కదిలించి వాళ్ళల్లో ఉత్తమ విలువల్ని నింపండి. వివాహం పండించుకునేటువంటి అవకాశం ఏర్పరచండి. ఇది నా యొక్క ప్రార్థన, అభ్యర్థన. ఇప్పుడు గురువు గారికి సన్మానం జరుగుతుంది. తదుపరి మనం శాంతి పాఠం చెప్పుకుందాం. स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। పక్కకి నిలబడితే బాగుంటుంది. సూచన మరలా తెలియజేస్తున్నానండి. రేపు పౌర్ణమి సందర్భంగా అమావాస్య నా మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. రేపు అమావాస్య సందర్భంగా ఆర్య సమాజ మందిరం గాంధీ చౌక్ లో హోమం జరుగుతుంది. మరి సృష్టి ప్రకృతి వైద్యశాల ప్రారంభం అవుతుంది కనుక మీరందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఈ కార్యక్రమంలో ఎంతో శ్రమ కోర్చి వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చేశారు. ముఖ్యంగా స్వామీజీ మనకు టైం ఇచ్చారు. వాణి అమ్మగారు వేదపాఠం చేసి యజ్ఞాన్ని సంపన్నం చేశారు. అదే విధంగా వచ్చిన మీరందరూ కూడా మీ విలువైనటువంటి సమయాన్ని ఈ కార్యక్రమం కోసం ఉపయోగించి సభను జయప్రదం చేశారు. ఎంతో మంది ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు శాంతి సాధనిస్తుంది.
बोलो स्वतंत्र भारत की, गुरु विद्यानंद की, महर्षि दयानंद सरस्वती जी की, पंडित गोविंद शास्त्री जी की, मर्यादा पुरुषोत्तम चंद्र भगवान की, योगीराज श्री कृष्ण भगवान की, गौ माता का, आर्य समाज, वेद की ज्योति, ओम का झंडा, सबको सादर नमस्ते। वैदिक ध्वनि। ఓం తత్సత్. మీరందరూ కూడా ప్రసాదం తీసుకోవాల్సింది. ప్రసాదం ఏర్పాటు చేశారు, అందరు తీసుకోండి.